ఉంటే వాడవలేరండి. అన్నదమ్ములు మంచిగా ఉంటే, అక్క చెల్లెలు మంచిగా ఉంటే, భార్యాభర్తలు మంచిగా ఉంటే, ఇరుగు పొరుగోళ్ళు మంచిగా ఉంటే వీళ్ళ కళ్ళలో నిప్పులు వేసేసుకుంటారు. ఏం చేసినా సరే వీళ్ళనే విడగొట్టాలి. ఇంత మాట అంటాడా నిన్ను, అంత మాట అంటాడా నిన్ను, లెక్కలేనితనంగా మాట్లాడతాడా, నువ్వు ఎంత చేసావు, ఏం చేసావు, ఏం తేడా వచ్చిందో కూర్చొని మాట్లాడుకుంటే అన్ని క్లియర్ అయిపోతాయి వాళ్ళిద్దరికి. కానీ వాళ్ళిద్దరిని కూర్చొని మాట్లాడితే చేయనిస్తారా? నేనేమో కలిస్తే మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కడ కలిసిపోతారో. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోయారంటే వీళ్ళ బడాయి మనం చూడలేము అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కొంతమంది కుళ్ళు పెట్టుకొని, స్వార్థం పెట్టుకొని, అసూయ పెట్టుకొని దాన్ని ఇలా వెళ్ళకగ్గుతూ ఉంటారు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవే కనుకైతే, నువ్వు రక్షణ పొందిన బిడ్డవే, దైవికమైన లక్షణాలు కలిగిన, దైవికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళే కనుక బిడ్డగా నువ్వు ఉంటే ప్రేమను వృద్ధి చేయి. ఏం చేయాలి? ప్రేమను పెంచాలండి. అంతేకాని ద్వేషాన్ని కాదు పెంచాల్సింది, పగల కాదు, ప్రతీకారాలు కాదు. ఏమండి?